ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి మా గొప్ప దేవ, మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీ అద్భుతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, గంభీరమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి, మమ్మల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని దినదినము మీ నూతనమైనటువంటి కృపతో వాత్సల్యతతో నింపుతూ దేవా మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి నాయన, దేవదూతుల చేత నిత్యము నాయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత దేవా పొగడపడుచున్నటువంటి మీరు దేవా మరి తండ్రి నాయన, అయా ఈ దినాల్లో ప్రభా చక్కగా మరి తండ్రి నాయన అట్టి శ్రేష్టమైన మీ నామాన్ని మేము కూడా స్తుతించడానికి దేవా మరి తండ్రి గణపరచడానికి, హెచ్చించడానికి, దేవా పూజించడానికి మాకు ఇస్తున్నటువంటి గొప్ప ఆధిక్యత కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మరొకసారి మీ పాద సన్నిధిలో మేము చేరడానికి మీరు చూపుతున్న కృప కొరకు మీ స్తోత్రాలు, మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్థుతుల మీద మీరు ఆశీనులైన ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు, మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నాయి. దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటి మా కొరకు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీరు మా కృప దయచేయమని, ముందు సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. పాట పాడి దేవుడి నామాన్ని మహిమపడతాం. శారణాత్మి గీతాల నుంచి 76వ పాట పాడుకున్నాం. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా, విలువైన గొర్రె పిల్ల రక్తము ద్వారా కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని, కలిగి ఉన్న రక్షణలో దాగి ఉంటిని. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. ఇంకా నేను పరగు దాసుడను కాను, ఇంకా నేను పరగు దాసుడను కాను. ఇంకా నేను సియోను కన్యుడను గాను, ఇంకా నేను సియోను కన్యుడను గాను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. మార్చబడు నాదు మార మధురముగా, మార్చబడు నాదు మార మధురముగా. పాలు జలము బండ నుండి త్రాగుచుందును, పాలు జలము బండ నుండి త్రాగుచుందును. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. అదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన
తెగులు రాకుండా నన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును ఢాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుండి. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుండి. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 ఫ్రమ్ వర్స్ 43. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడనగా అంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడుగ్గా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. నీవు నన్ను ఎలాగో ఎరుగుదువని అతని ఎలా ఆయన అడుగ్గా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను సూచితనని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, అంజూరపు చెట్టు క్రింద నిన్ను సూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరువబట్టయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియమైనటువంటి వారులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని భూమి మీద సజీవులుగా ఉంచావు. మీ కృపను బట్టి మాకు ఆయుష్కాలము, ఆరోగ్యము అనుగ్రహించి, అవకాశం అనుగ్రహించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యనామమును, శ్రేష్టమైన శక్తిగల నామమును మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు సహాయపడుతున్నందుకు స్తోత్రం. మా ప్రాణాత్మ దేహములను బలపరచు దేవుడు, ఈ ఉదయకాలం మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు నామములోనే వేడుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పిలిచినటువంటి శిష్యులను గురించి, మొదటి శిష్యులను గురించి మనము 1వ అధ్యాయంలో చూస్తాం.
యోహాను శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అయ్యారని మొదటి అధ్యాయం 37వ వచనం. అతడు చెప్పిన మాట విని ఆ ఇద్దరు శిష్యులు విని యేసుని వెంబడించేది. ఎవరు అంటే యోహాను. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇక్కడ ఈ భాగంలో మొదటి అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగం 43వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభువారు నతనయేలుతో మాట్లాడినటువంటి సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా 47వ వచనం, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారికి వారి పరిచర్యకు ముందున్నటువంటి పరిచర్య, జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క పరిచర్య, యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి మార్గాన్ని సరళం చేశాడు అని మనము ఎరుగుదాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు కూడా కొందరు యోహాను శిష్యులుగా మొదట ఉండి తర్వాత ఆయనను వెంబడించినటువంటి వారు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి కొందరు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అయ్యారు. గలిలయ జిల్లా వారు అని చెప్పాలి. ఆ పైన ఉత్తర భాగంలో గలిలయ జిల్లా ఉంటే వాగ్దాన దేశంలో, క్రింద దక్షిణ భాగం యూదయ భాగంలో మనం యెరూషలేమును చూస్తాం. గలిలయ అంత సారవంతమైనటువంటి ప్రాంతాలు కాదు, లేక పండితులు ఉన్నటువంటి ప్రాంతాలు కాదు. యూదయ పండితులు నివసించేటటువంటి యెరూషలేము, ఆ ప్రాంతాలన్నీ యూదయలో ఉన్నాయి. కనుక యూదయలో ఉన్నటువంటి వారికి గలిలయలో ఉన్నటువంటి వారిని కొంచెం తక్కువ చూపు, చిన్న చూపు చూచేటటువంటి వారు. ప్రభువుని వెంబడించినటువంటి స్త్రీలలో కొందరు గలిలయ ప్రాంతం నుండి వచ్చారు. ఆయన శిష్యుల్లో కొందరు గలిలయ నుండి వచ్చారు. ఇక్కడ ఫిలిప్పు, బేత్సయిదా వాడైన ఫిలిప్పు, తర్వాత ఫిలిప్పు నతనయేలును తన దగ్గరకు, నతనయేలు దగ్గరకు వెళ్ళి 45వ వచనం ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్, ధర్మశాస్త్రములు మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో వచ్చాడు. ఫిలిప్పు నతనయేలు మధ్య సంభాషణ చూస్తే, ఫిలిప్పు నతనయేలుతో అవసరమైనటువంటి విషయాలే మాట్లాడాడు. ఒకరు అదే స్థానంలో ఉంటే ఏం మాట్లాడుండేవారో కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, మోషేయు ప్రవక్తలను అంటే పాత నిబంధన వాక్య భాగాలు, లేఖన భాగాలు, ప్రవచన భాగాలు ఎరిగినటువంటి వ్యక్తిగా నేను మెస్సీయను కనుగొన్నాను. 46వ వచనంలో నతనయేలు ఒక ప్రశ్న వేశాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ అవుట్ ఆఫ్ నాజరేత్? ఈ ఉదయకాలం మనం నతనయేలు యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే, తాను చూచి పరిశీలించి లేక తర్కించి ఎనలైజ్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే నమ్మేటటువంటి వ్యక్తిగా నతనయేలు స్వభావం కనబడుతుంది. ఈజ్ ఏ స్కెప్టిక్, నిత్య సందేహి అని చెప్పాలి. ఇంకా ఎవరో చెప్పారని చెప్పేసేసి తాను నమ్మేటటువంటి స్వభావం కలిగిన వాడు కాదు. అందుకే తనతో ఫిలిప్పు మేము మెస్సీయను కనుగొన్నాము అని అనగానే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? మరి ఎక్కడి నుంచి రావాలి? యెరూషలేములో నుండి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈయన నజరేతు వాడగు యేసుక్రీస్తు అన్నారు. జీసస్ ఆఫ్ నాజరేత్, జీసస్ ఆఫ్ నాజరేత్. యేసుక్రీస్తు ప్రభువారు ప్రసిద్ధి లేనటువంటి ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యక్తిగా ఆయన పిలువబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇక్కడ నజరేత్, కెన్ ఎనీథింగ్ కమ్ అవుట్ ఆఫ్ నాజరేత్? నజరేతును గురించి చెప్పాలి అంటే
ఈ నతనయేలు యొక్క స్వంత ప్రాంతం. యోహానే తన సువార్తలో చివరి అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట 21వ అధ్యాయం 2వ వచనంలో గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలు అని వ్రాయబడింది. యేసు ప్రభు మొదటి సూచక క్రియ చేసింది 2వ అధ్యాయంలో యోహాను సువార్త ఈ కానాలోని, ఈ గలిలయ ప్రాంతంలోని. ఆ కానాకు చెందినటువంటి వాడే నతనయేలు. కానా, నజరేతు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. కానాకు ఇంచుమించు 4 మైళ్ళ దూరంలో నజరేతు ఉండేది. కనుక ఆ ప్రాంతం యొక్క నైసర్గిక స్వరూపం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం, కల్చర్ ఇవన్నీ తెలుసు. రోమా సైనికుల యొక్క ఒక స్టేషన్ అక్కడ ఉండేది నజరేతు. యూదులు రోమా సైనికులతో వ్యాపారాలు, ఏదైనా వారికి అవసరమైన వస్తువులు అమ్మటం ఇవన్నీ చేస్తూ ఉంటే మిగిలినటువంటి యూదులు వారిని పాపులుగా చూచేవారు. మన మీద పరిపాలన చేసే, మనల్ని బానిసలుగా మార్చివేసినటువంటి ఈ రోమా ప్రభుత్వంతో మంతనాలేంటి అనేటటువంటి భావం ఈ ప్రజల్లో ఉండేటటువంటి, వారితో వ్యాపారం చేసేటటువంటి వారిని కూడా చిన్న చూపు చూచేటటువంటి. ఒక విధంగా చెప్పాలి అంటే నజరేతు అంత మంచి పేరు కలిగినటువంటి ప్రాంతం కాదు అని చెప్పాలి. అటువంటి నజరేతులో నుండి మెస్సియా వస్తాడా? కొన్ని మార్లు మానవ జ్ఞానం ఎలా ఉంటుందంటే, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం, మన ఆలోచన విధానం ఒకటిగా ఉంటుంది. కానీ దేవుడు బయలుపరిచేది వేరొక రీతిగా, దానికి భిన్నమైనదిగా ఉంటే మనం కూడాను నతనయేలులాగా ఈ ప్రశ్న వేస్తాం, నజరేతులో నుండి రాగలదా? ఇది తన ఫస్ట్ ఇంప్రెషన్ యేసుక్రీస్తు ప్రభువుని గురించి విన్నప్పుడు. కొందరు అనుకుంటారు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనుకుంటారు. బట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ మే బీ రాంగ్. ఇక్కడ ఫిలిప్పు చెప్పినటువంటి జవాబు, వచ్చి చూడు, కమ్ అండ్ సీ. యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడో వచ్చి చూస్తే అర్థమవుతుంది. రక్షణ, మారు మనసు పొందటం, యేసుక్రీస్తు ప్రభుతో కలిసి జీవించడం, ఆయన అధికారం క్రింద, శిరసత్వం క్రింద జీవించడం అనేది వచ్చి చూస్తే అర్థమవుతుంది. బయట నుండి ఏదో మనం ఊహించుకుంటూ ఉంటాం. మనకు తెలిసినటువంటి వాటిని బట్టి ఒక అభిప్రాయం కలిగి ఉండి దేవుడు అందించేవి, దేవుడు బయలుపరిచేవి మనం అంగీకరించడానికి కొన్ని మార్లు మన జీవితాల్లో తటపటాయిస్తూ. ఇక్కడ ఫిలిప్పు, నతనయేలు మధ్య సంభాషణ. మొత్తం మీద ఇద్దరు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. ఎప్పుడైతే నతనయేలు తన సమీపిస్తూ ఉన్నాడో యేసు ప్రభు గారు ఒక చక్కని స్టేట్మెంట్ చెప్పాడు. ఫిలిప్పుతో చెప్పాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఇశ్రాయేలు ఒకప్పుడు యాకోబు మోసగాడైనటువంటి వ్యక్తి మార్పు చెందాడు, ఇశ్రాయేలుగా అయ్యాడు. కపటము లేనటువంటి వ్యక్తి అని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు. నతనయేలు వెంటనే ప్రశ్న వేశాడు. 48వ వచనం, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు. ఇంకెవరైనా అయితే చాలా అప్రిషియేట్ చేయాలి, తన గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినాను. కానీ తిరిగి తాను ప్రశ్న వేశాడు, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదు. ఈ ఉదయకాలం
మన మనసుల్లో ఒక ప్రశ్న ఉన్నది. దేవునికి నా పరిస్థితి తెలుసునా అని. ఆ క్రింద ప్రభువారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. అంజూరపు చెట్లు సమాధానానికి, నెమ్మదికి జ్ఞాపకం. ఇశ్రాయేలు దేశంలో అంజూరపు వృక్షాలు చాలా చక్కగా కనబడతాయి. శ్రేష్టమైనటువంటి అంజూరపు చెట్లు మనం చూస్తాం. ఆహార పదార్థంలో లేక మనం తినే డ్రై నట్స్లో అంజూర్ ఉండటం చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. అంజూరపు చెట్టు క్రింద ఈ నతనీయులు కూర్చుని ఉన్నాడు. ఈయన వెళ్ళి పిలుచుకొచ్చాడు. నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అన్నాడు. ఈ ఉదయకాలం యేసు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఈ సందేశం వినేటటువంటి నీతో నీవు ఏ గ్రామంలో, ఏ పట్టణంలో, లేక ఏ ప్రాంతంలో, ఏ గృహంలో, నీవు ఏ గదిలో, ఏ పరిస్థితుల్లో నువ్వేం చేస్తూ ఉన్నావో నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నేను నిన్ను ఎరుగుదును, నిన్ను చూచాను. నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. అవునా? మన ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసా? ఆయన మనల్ని చూడగలుగుతూ ఉన్నాడా? ఆయన మనల్ని చూడగలుగుతున్నాడా? ఎస్, ఇట్ ఈస్. దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. నీవు అనుకుంటావు నేను ఎక్కడో ఉన్నాను, నేను ఒక్కడనే ఉన్నాను, నేను ఒక్కడనే కూర్చుని ఉన్నప్పుడు అంజూరపు చెట్టు క్రింద ఫిలిప్ నా దగ్గరికి వచ్చాడు. కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఫిలిప్పుకును తర్వాత నతనీయులకు సంభాషణ జరిగింది. ఫిలిప్పు నతనీయులు కలిసి యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారిని చూచి ఉండటానికి అవకాశం లేదు, ఫిజికల్గా చెప్పాలి అంటే, భౌతికంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా దూరంలో జరిగినటువంటి ఒక సంఘటన, యేసు ప్రభు వారు నీవు ఫలాని సమయంలో ఫలాని చోట నీవు ఉన్నావు, ఫలాని సమయంలో ఫలాని చోట నీవు ఉన్నావు. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఈ రోజుల్లో అయితే శాటిలైట్ ఇమేజెస్ వచ్చేసేస్తాయి. శాటిలైట్ ఇమేజ్ చూడగానే ఏం జరుగుతుంది, ఫలాని అక్షాంశము రేఖాంశముల మధ్య, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మధ్య ఫలాని చోట ఇన్ని డిగ్రీల కోణంలో, ఫలాని చోట ఫలాని ప్రాంతంలో భూమి మీద ఏం జరుగుతున్నది శాటిలైట్స్ ట్రాక్ చేస్తాయి. ట్రాక్ చేసి పిక్చర్స్, ఇమేజెస్ పంపిస్తాయి. సైంటిస్టులు వెంటనే వాటిని చూచి విషయాలు చెప్పగలరు. మరి అటువంటి సిస్టమ్ ఏమీ లేదు. నాగరికత ఈ కాలంలో వృద్ధి చెందినట్టుగా ఎక్కడో ఒక మూల కూర్చుని ఏమి జరుగుతూ ఉందో చూచేటటువంటిది లేదు. మానవుడే భూమి మీద జరిగేటటువంటి అనేక విషయాలు, ఎక్కడెక్కడో జరిగే విషయాలు చూడగలిగేటటువంటి జ్ఞానం మనిషికి దేవుడు అనుగ్రహించాడు. మరి మనిషిని కలుగు చేసినటువంటి దేవుడు ఆయన చూడలేడా? ఆయన చూడడా? నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితిని. దేవుడు మనల్ని చూచాడు. ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 11-12 వచనాలు. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు ఉద్దేశించాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, కనుక ఆయన మనల్ని పిలిచాడు. ఎఫ్సీ పత్రిక మొదటి అధ్యాయంలో గాడ్స్ ఎలక్షన్ అండ్ కాలింగ్ మనం చూస్తాం. దేవుని పిలుపు మన పట్ల. మనం ఎలాగో యేసు ప్రభువుని ఎరగటానికి ఆయన మనల్ని సంధించాడు అనేది జ్ఞాపకం చేస్తూ నీ జీవితంలో నీవు మారు మనసు పొందినటువంటి ఆ మాసాలు, ఆ సంవత్సరం, ఆ గడియలు, ఆ సంఘటన, నిన్ను నడిపించినటువంటి వ్యక్తులు,
దేవుడు నిన్ను ఎలాగ ఆకర్షించాడో ఈ ఉదయకాలం ఒకసారి జ్ఞాపకం చేసుకుని నీవు ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను దర్శించి ఆయన ఆకర్షించడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డాడు. నువ్వు ఎరుగుదువా? ఇక్కడ యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు నతనీయులతో, నేను నిన్ను చూచాను. 48వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం, నీవు నన్ను ఎలాగ ఎరుగుదువు? ఇది నతనీయులు మైండ్లో ఉన్నటువంటి ప్రశ్న అనేసేసాడు బయటకు. ఈయన చాలా త్వరితంగా జవాబిచ్చేటటువంటి స్వభావం కలిగిన వాడు. కొందరి స్వభావం ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా వాళ్ళ మైండ్లో ఏమున్నా బయట పెట్టేసేస్తూ ఉంటారు, మాట్లాడేసేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కక్కేసేస్తూ ఉంటారు. కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా అనేసేస్తూ ఉంటారు. నేను నీకు ఎలా తెలుసు? దానికి జవాబే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూచానని చెప్పగానే 49వ వచనం, నతనీయులు బోధకుడా, నీవు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు. చాలా గ్రాండ్ స్టేట్. చెప్పగలరు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభు యూదుల యొక్క రాజు అని, ఇశ్రాయేలు యొక్క రాజు అని, సన్ ఆఫ్ గాడ్ అండ్ కింగ్ ఆఫ్ జ్యూస్. ఎవరు చెప్పగలరు ఈ మాట? ఒక విధంగా నతనీయుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ధ్యానం చేస్తే మనకు ఇతడు చాలా పాండిత్యం కలిగినటువంటి వాడు, అయితే తార్కికంగా ఆలోచించేటటువంటి వ్యక్తి, మంచి ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ కలిగినటువంటి వాడు అని అర్థమవుతుంది. కొంతమంది బైబిల్ పండితులు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో బర్తలోమయి అని పిలువబడినటువంటి వ్యక్తి ఇతడే. కనుక 12 మంది అపోస్తలుల్లో నతనీయులు ఉన్నాడు అని చెప్పేటటువంటి విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇదే యోహాను సువార్తలో ఇంతకు మునుపు మనం చూసినటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణుడై లేచినటువంటి తరువాత యోహాను సువార్త 21లో తిబెరయ సముద్ర తీరంలో లేక గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి పోతాను అని పేతురు ప్రపోజల్ పెట్టినప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు యోహాను సువార్త 21:2 వచనం, సీమోను పేతురును, దిదుమనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడు నతనీయులను, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి ఇద్దరిని కూడి తాను నమ్మకంగా ప్రభువుని వెంబడించాడు అని అర్థమవుతుంది. శిష్యులు మరలా పాత వృత్తికి, పాత జీవితానికి వెళ్ళిపోవాలని వారు చేపలు పట్టడానికి పేతురు ప్రపోజల్ పెట్టినప్పుడు వీరు కూడా పేతురుతో ఒక విధంగా బ్యాక్ స్లైడ్ అయినటువంటి వ్యక్తులు. వారిలో నతనీయులు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధరణుడైన ప్రభు వీరికి కనిపించాడు. 21వ అధ్యాయంలో యోహాను సువార్త ప్రభు వారితో మాట్లాడాడు. దోరి కుడి ప్రక్కన వలవేయమని ఆయన చెప్పిన మాటను బట్టి వలవేసి విస్తారమైన చేపలు పట్టిన తర్వాత కానీ ఆయన ప్రభు అని వీళ్ళకు గ్రాహ్యం కాలేదు. ఈ ప్రాతకాల సమయంలో నతనీయుల యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ధ్యానం చేయటం నా ఉద్దేశ్యం కాదు. కానీ యేసు ప్రభు వారు నతనీయులతో చెప్పినటువంటి మాట, నిన్ను ఫిలిప్పు పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అని చెప్పినటువంటి జవాబు తరువాత తనను గూర్చి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని చెప్పినటువంటి స్టేట్మెంట్. ఈ రెండు మీరు కాన్సన్ట్రేట్ చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఆయన నిన్ను ఎరుగును, నీవు కూర్చున్న స్థలం, నీవు చేసే పనులు, నీవు మాట్లాడేటటువంటి మాటలు, నీ ఆలోచన విధానం ఆయనకు తెలుసు. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో బాలుడైనటువంటి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా నాకిలాగు సెలవిచ్చాను, నేను బాలుడని అనవద్దు,
నేను బాలుడను అనవద్దు. ఆ పైన 4-5 వచనాల్లో గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. ఎప్పుడు చూచాడు దేవుడు? ఎప్పుడు చూచాడు దేవుడు? ఎక్స్రే, స్కానింగ్, వీటన్నిటి ఆ యంత్రాల ముందు నిలవబడితే, మెషిన్స్ ముందు లోపల ఊమ్లో ఉన్నటువంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో టెక్నాలజీ వాటిని ఇమేజిన్ చేయగలుగుతున్నది. దేవుడు అంటున్నాడు, గర్భంలో నీవు ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను. గర్భంలో కాదు, నీవు పుట్టక మునిపే, భూమికి పునాదులు వేయక మునిపే దేవుడు నిన్ను చూచాడు. ఆయన అనాదిలోనే ఆయన సంకల్పించాడు, ఫలాని వ్యక్తిని నేను పిలుస్తాను, అతడు నన్ను వెంబడిస్తాడు. ఇక్కడ ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట, నేను నిన్ను చూచాను, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని. శ్రేష్టమైనటువంటి మాట. ఇది ఇర్మియా యొక్క పిలుపు, ప్రవక్త అయినటువంటి ఇర్మియా యొక్క పిలుపు, శూర ప్రవక్త ఇర్మియా యొక్క పిలుపు. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం, నేను నిన్ను ఎప్పుడు చూచాను అనుకున్నావు? నతనీయేలు అంజూరు చెట్టు కింద కూర్చుని ఉన్నప్పుడు యేసు ప్రభు చూచినట్టుగా చెప్తేనే షాక్ అయ్యాడు. అసలు నీవు దేన్ని చూచి ఆశ్చర్యపడాలి అంటే, నీ బాల్యకాలంలో, లేకుంటే నీ జీవితంలో ఆయా దశల్లో ఏది సంభవించక మునిపే, నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, ఇంకా తల్లి గర్భంలో నువ్వు రూపు చెందక మునిపే నీవు ఎలా ఉంటావో ఆయన చూచాడు. నీ రూపం ఆయనకు తెలుసు, నీ ఎత్తు ఆయనకు తెలుసు, నీ రంగు ఆయనకు తెలుసు. ఎలా సాధ్యమండి? ఆయన సృష్టికర్త కనుక, ఆయన సృష్టికర్త కనుక నీవు దేవునికి స్తుతి చెల్లించు. ప్రభువా, నీవు నన్ను చూచావు, నీ కనుదృష్టి నా మీద ఉన్నది. నీవు నన్ను పిలిచావు, నీవు నన్ను ఆకర్షించావు, అందుకే నేను నీ యొద్దకు వచ్చాను. నీవు నన్ను నియమించావు, నన్ను ఏర్పరచుకున్నావు, అందుకే నీ సాధనంగా నన్ను నిలువబెట్టావు. నీ కుమారుడుగా, కుమార్తెగా నన్ను రూపొందించి లోకంలో నన్ను నడిపిస్తూ ఉన్నావు అని మనము దేవుని స్తుతింప బంతులు. ఇర్మియాతో దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఎరిగాను, నేను నిన్ను ఎరిగాను, నిన్ను రూపింపక మునిపే ఎరిగితే. అది శిల్పం చెక్కేటటువంటి వ్యక్తి తాను ఒక రాతి నుండి శిల్పాన్ని రూపొందించక మునుపు తన మైండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ సుత్తెతో లేకుంటే తన చేతిలో ఉన్నటువంటి ఉలితో వాడి ఒక రూపాన్ని తీసుకొని రావటానికి తన ముందు తన మైండ్లో చక్కని ఇమేజ్ ఉంటుంది. దాన్ని ఒకవేళ పేపర్లో గీసుకుని ఆ ఇమేజ్ తాను చెక్కుతాడేమో. మొత్తం మీద తాను రూపొందించక మునుపు తన మనసులోనికి, తన కన్నుల ముందుకు ఒక రూపం వస్తుంది. ఆ రూపం తర్వాత ఆ రాతిని ఒక ఇమేజ్లోనికి చెక్కుతూ ఉంటారు. రాతిని చెక్కటానికి శిల్పి యొక్క మనసులో ఇమేజ్ ఉంటే, సజీవమైనటువంటి లేక జీవం కలిగినటువంటి నిన్ను నన్ను రూపొందించడానికి దేవునికి ప్లాన్ లేదా? మనం వెళ్ళేటటువంటి పరిస్థితులు, మనం వెళ్ళేటటువంటి దినాలు ఆయనకు తెలియదా? ఎస్, హీ నోస్. ఆయన ఎరిగి ఉన్నాడు. రత్న గ్రంథంలో నుండి ప్రభువారు చెప్పినటువంటి మాటలు నేను సంఘాలతో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రెవల్యూషన్ చాప్టర్ 2 మొదటి వచనం, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇక్కడ ఎఫెసు సంఘ విశ్వాసులతో దేవుడు చెప్పే మాట, నాకు తెలుసు, నేను ఎరుగుదును. ఏం తెలుసు దేవునికి?
మన కష్టాలన్నీ తెలుసు, మనం ఎంత ఓర్చుకుంటున్నామో తెలుసు, ఎన్ని ఓర్చుకుంటున్నామో తెలుసు. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము, మనం చేసే పనులన్నీ తెలుసు. అవునా? సరే, స్మరణ సంఘంతో యేసు ప్రభు చెప్పించాడు. 9వ వచనం, నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభా, నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను, డబ్బు విషయంలో నేను ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాను ఆయనకు తెలుసు. నేను ఎంత శ్రమ పడుతూ ఉన్నాను కుటుంబాన్ని నడిపించడంలో ఆయనకు తెలుసు. ఆహార పదార్థాల కొరత నేను ఎంత అనుభవిస్తూ ఉన్నాను. ఎస్ దేవా, నీకు తెలుసా? దేవుడు అంటాడు, నాకు తెలుసు అంటాడు. నీ శ్రమ, నీ దరిద్రత, నీ కొదువ, నీ లేమి, నీ అక్కర, నీవు పడేటటువంటి ఇబ్బందులు, ఎస్ ఆయనకు తెలుసు. అదే పెర్గము సంఘంతో అంటాడు 13వ వచనం చివరి భాగంలో, నా యందలి విశ్వాసము విసర్జింపలేదని నేను ఎరుగుదు. నీ హృదయంలో ఎంత విశ్వాసం ఉన్నది, ఎంత నమ్మకం ఉన్నది, నీ పెదవులతో చెప్పే అంత నమ్మకం నీ అంతరంగంలో ఉన్నదా లేదా ఆయనకు తెలుసు. తరువాతి సంఘం తుయితైరాలోనికి రండి. 19వ వచనం, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసము, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఎంత చక్కగా తుయితైరా సంఘానికి పరిశుద్ధాత్ముడు రాయించాడండి. ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనం. చెప్పాలంటే చాలా చాలా మంచిగా ఉంది తుయితైరా సంఘం యొక్క పరిస్థితి. అయినా కూడా కొన్ని తప్పులు మోపేడు ప్రభువారు మొదట మెచ్చుకున్నప్పటికీ, ఇక్కడ మనం గమనించేటటువంటి 19వ వచనంలో రాయబడిన మాట ప్రేమ, విశ్వాసము, పరిచర్య, సహనం. మనం అనుకుంటాం, నేనెంత ప్రేమిస్తున్నానో దేవుని, నేనెంత ప్రేమిస్తూ ఉన్నానో దేవుని. నిజమే, ఆయన నిన్ను ఎంత ప్రేమించాడో నువ్వు ఎప్పుడైనా ధ్యానం చేసేవా? కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమించాడు, ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయనను మనం కొంచెం ప్రేమించి ఏం చెప్పుకుంటున్నామంటే, నీ దేవుని ఎంతో ప్రేమించాను అనుకుంటున్నాం. కొంచెం పరిచర్య చేసి నేను ఎంతో చేశాను, చేస్తూ ఉన్నాను అనుకుంటున్నాను. కొంచెం సహించి నేను ఎంత సహించాను అనుకుంటూ ఉన్నాను. ప్రభు నీ కొరకు ఆయన ఎంత సహించాడో సిలువలో, అసలు ఆయన జన్మించిన నాటి నుండి నీ రక్షణ కొరకు ప్రభు ఎంత శ్రమ పొందాడో నీవు ఎరుగుదువా? నీ కొరకే, నీ కొరకే. ప్రభు చెప్పే మాట, నీ ప్రేమ, నీ విశ్వాసం, నీ పరిచర్య, నీ సహనం నాకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు. ఇది సంఘంతో చెప్పేటటువంటి మాట, ఇది విశ్వాసంతో చెప్పే మాటగా, సంఘంలోని ప్రతి ఒక్కరితో ఆయన చెప్పే మాటగా మనం ఎంచవచ్చు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం సార్దీస్ సంఘానికి చెప్తూ ఉన్నాడు. మొదటి వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును. ఎటువంటి క్రియలు అంటే అవి అసంపూర్ణమైనటువంటి క్రియలు, దేవుని ఎదుట అసంపూర్ణమైనటువంటి క్రియలు. అందుకే జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే, జీవన్మృతుడు అంటారు. బ్రతికి ఉన్న చచ్చినటువంటి వ్యక్తితో సమానం అయినటువంటి వారిని జీవన్మృతులు అని చెప్పవచ్చు. సార్దీస్ సంఘం యొక్క పరిస్థితి అది. వారి పనులు దేవుని ఎదుట అంగీకరింపతగినవిగా లేదు. మరి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ప్రభు ఏమన్నాడో చూడండి. 8వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామం ఎరుగునాను లేదు. శక్తి ఏమో కొంచెం, సాక్ష్యమేమో ఘనమైనది. సంఘమేమో చిన్నది, వారి సామాజిక జీవితం, యేసుక్రీస్తు ప్రభు కొరకైనటువంటి సాక్ష్య జీవితం చాలా గొప్పది. తెలుగులో ఒక సామెత ఉంది, పిట్ట కొంచెము కోత ఘనమైనది. కొన్ని మార్లు చిన్న విషయాలే లోకం పైన పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతూ ఉంది. ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘం, వారి శక్తి గొప్ప శక్తి కాదు, కానీ వారు ప్రభు కొరకు నిలవబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు కొరకు మొదటి శతాబ్దంలో శ్రమలో నిలవబడ్డారు. విశ్వాసి, నీ శక్తి కొంచెమైనా నీవు దాన్ని ప్రభు కొరకు వాడుతూ ఉన్నావా? లవోదికీయ సంఘాన్ని చూడండి.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అంటే నులివెచ్చగా ఉన్నటువంటి స్థితిని గురించి ప్రభు చాలా తేటగా మాట్లాడాడు. ల్యూక్వార్మ్ కండిషన్. పదహారవ వచనంలో నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. మన స్థితి ఆయన చూస్తూ ఉన్నాడు. మన నులివెచ్చని స్థితి ప్రభువు చూస్తూ ఉన్నాడు. మరి ఉదయకాలం ప్రభు నిన్ను గూర్చి నేను నిన్ను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును అని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా మన ప్రస్తుత పరిస్థితి ఒకసారి గుర్తు చేసుకుని మనం ప్రభు వైపు చూద్దామా? యేసు ప్రభు నతానీయులతో చెప్పిన మాట, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నేను నిన్ను చూచానని ప్రభు వారు చెప్పాడు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు ఇర్మియాతో చెప్పిన మాట, నీవు తల్లి గర్భంలో నుంచి బయటకు రాక మునిపే ఇర్మియా నేను నిన్ను ఎరిగాను అని పరిశుద్ధాత్ముడు సంఘాలతో చెప్పినటువంటి మాట, 7 సంఘాలతో చెప్పినటువంటి మాట, ఎఫెసు సంఘం మొదలుకొని లవోదికయ సంఘం వరకు. నీ క్రియలు నాకు తెలుసు. దేవుడు మోషేను గురించి వ్రాయించినటువంటి ఒక చక్కని స్టేట్మెంట్ ద్వితీయోపదేశకాండ గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీల్లో ఇది వరకు పుట్టలేదు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి! దేవుని ముఖాముఖిగా ఎరిగినటువంటి ప్రవక్త. నీవు నీ జీవితంలో నీవు చేసేటటువంటి చాలా పనుల విషయంలో నేను దేవుని చిత్తమే చేశాను అని చెప్పగలవా? ఇది నా ప్రశ్న. నీవు దేవుని కుమారుడు, నీవు దేవుని కుమార్తె అయితే నేను ప్రభు చెప్పిందే చేశానని నీవు చాలా ధైర్యంగా చెప్పగలవా? నీ ఇష్టం చొప్పున, నీ ఆలోచన చొప్పున, నీ సొంత నడిపింపు చొప్పున నీవు ఎన్నో చేసావు. అందుకే నీ జీవితంలో నష్టపోతూ ఉన్నావు. మోషేను గురించి చెప్పండి మాట, ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త. భక్తుడు దావీదు తన జీవితంలో సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో దావీదును గురించి దేవుడు చెప్పినటువంటి ఒక మంచి స్టేట్మెంట్. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. అప్పటికి సౌలే పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే దావీదును గూర్చి సమూయేలు ముందుగానే ప్రవచనం చెబుతూ ఉన్నాడు. మొదటి సమూయేలు 13:14, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. ఏ మ్యాన్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ హార్ట్. తన చిత్తానుసారమైనటువంటి మనసు కలిగిన వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడు ఈ దినాలు? దేవుని మనసు కనుగొని ఆయన చిత్తాన్ని చేసేటటువంటి వ్యక్తుల కొరకు, దేవుని ఇష్టాన్ని జరిగించే వ్యక్తుల కొరకు, దేవుని సన్నిధానంలో కనిపెట్టి ఆయన చెప్పింది చేసేటటువంటి వారి కొరకు ఆయన వెదుగుతూ ఆయన చూస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఎరుగుదును, నేను నిన్ను కనుగొన్నా, నేను నిన్ను పిలిచా, నేను నిన్ను చూచా, నేను నీ క్రియలను నేను ఎరుగుదును అని ఈ ఉదయకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నతనీయులతో మాట్లాడినటువంటి ప్రభు ఇర్మియాతో మాట్లాడినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, సంఘములతో మాట్లాడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే దేవుని ఎరిగి ఉన్నాడు, ముఖాముఖిగా దేవుని చూచాడు. దావీదైతే ఇంకా తాను సింహాసనానికి రాకమునిపే, ఇంకా తాను దేవుని సంకల్పం తన పట్ల దావీదుకు ఏది అర్థం కాక మునిపే దేవుడు సమూయేలు ద్వారా చెప్పించాడు, సౌలుకు చెప్పించాడు. దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని ఆయన కనుగొన్నాడు. కొంతకాలం తర్వాత అతడు సింహాసనం మీదకి వస్తాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు.
ఈ ఉదయకాలం నీవు నేను దేవుణ్ణి అడగవలసింది, దేవా నీ చిత్తమే నేను చేస్తూ ఉన్నాను. నన్ను నీవు చూచావు, నన్ను నీవు కనుగొన్నావు, నన్ను నీవు పిలిచావు, నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నేను చేసేదంతా నీవు చూస్తూ ఉన్నావు. అయితే నీ చిత్తమంతా నేను చేయటానికి నాకు సహాయం చేయి. ప్రభువుకి అప్పగించుకున్నాం. ప్రార్థనలోనికి వెళదాం. దయచేసి తలలు వంచండి. నతనీయేలును ఆయన ఎరిగాడు, ఆయన పిలిచాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. నతనీయేలు అనేటటువంటి పేరుకు దేవుడు ఇచ్చెను లేక దేవుని వరము, గాడ్ హ్యాస్ గివెన్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అనేటటువంటి అర్థం ఉన్నది. దేవుడే నీకు రక్షణ ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు అనుగ్రహించిన రక్షణ, దేవుడు అనుగ్రహించినటువంటి వరం, గిఫ్ట్ ఆఫ్ గాడ్ నీవు అనుభవిస్తూ నిజమైనటువంటి నతనీయులుగా నీవు ఉండగలవా? అర్థం చేసుకున్నావు. గొప్ప దేవా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని చూచే దేవుడు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని మాత్రమే కాదు ప్రభా, మా మనస్సు దేవా, మా యొక్క ప్రయాస, మా యొక్క శ్రమ దేవా మా తండ్రి నాయన, మేము ఎదుర్కొనేటువంటి పరిస్థితులు సమస్తాన్ని మీ నాయన మా తండ్రి చూస్తున్న గొప్ప దేవుడిగా పెరుగుతున్న దేవా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా, దేవా నతనీయుల గురించి దేవా మీరు మాకు సెలవిచ్చిన విషయాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నతనీయులు ప్రభా మరి తండ్రి నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని ప్రభా మరి తండ్రి ప్రశ్నించినప్పుడు, ఫిలిప్పు నాయన మరి తండ్రి వచ్చి చూడమని చెప్పినప్పుడు ప్రభా దేవా మీరు సెలవిచ్చారు కదా నాయన, నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి ఉన్నాను అని దేవా మీరు సెలవిచ్చారు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మరి తండ్రి మేము మిమ్మల్ని చూడకముందే మీరు మమ్మల్ని చూశారు. దేవా మా గురించి సమస్తాన్ని మీరు ఎరిగి ఉన్నారు. దేవా అందరి బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మరి తండ్రి మీ కన్ను దృష్టి మా మీద ఉంచినందుకు మీకు వందనాలు. దేవా మరి తండ్రి ప్రభా మరి తండ్రి నాయన మా యొక్క హృదయ స్థితి మీరు చూసిన గొప్ప దేవుడో మీకు స్తోత్రాలు. దేవా మీరు సాక్ష్యం ఇచ్చారు కదా ప్రభా, నిజంగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అని సెలవిచ్చారు, సాక్ష్యం ఇచ్చారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మా అంతరంగ స్థితిని, మా అంతరంగ పరిస్థితిని ఎరిగినటువంటి గొప్ప దేవుడు నీ ఒక్కడవే, అందుని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా మరి తండ్రి అవును ప్రభా ఇర్మియాతో మీరు సెలవిచ్చిన రీతిగా అయా నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నానని సెలవిచ్చావు, సాక్ష్యం ఇచ్చావు. మీ స్తోత్రాలు. దేవా అవును ప్రభా నాయన మా యొక్క తల్లి గర్భంలో దేవా మేము రూపింపబడక మునిపే మా పట్ల మా దేవా మా భవిష్యత్తు గురించి దేవా మా రూపాలని గురించి దేవా మరి తండ్రి అవునాయన ఒక శిల్పి ఎలాగైతే ప్రభా మరి తండ్రి ఒక రూపాన్ని తన మనసులో ఉంచుకొని దేవా ఒక శిల్పాన్ని చెక్కుతాడు. దేవా అటువంటి ఒక మరి తండ్రి ఒక మంచి దేవా ఉద్దేశాన్ని దేవా ఒక మంచి భవిష్యత్తుని మా కొరకు దేవా ఒక మంచి ప్రణాళికను మా కొరకు మీరు కలిగి ఉండి దేవా మమ్మల్ని నాయన చక్కగా మీరు జన్మింపజేసిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా అవును ప్రభా మరి తండ్రి నాయన అయా మేము మా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మా పట్ల మీరు గొప్ప గొప్ప ప్రణాళికలు మీరు కలిగి ఉన్నారు, అందుని బట్టి మీ స్తోత్రం. మా పట్ల కలిగిన ఉద్దేశాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన సంఘములన్నిటితో దేవా మరి తండ్రి మీరు సెలవిచ్చారు నాయన, వారి యొక్క సాక్ష్య జీవితాన్ని మీరు స్పష్టం చేశారు. వారు పడుతున్నటువంటి ప్రయాస, వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టం దేవా మరి తండ్రి ప్రభా అన్నీ కూడా ప్రభా మరి తండ్రి నాయన మీరు చూస్తున్నారని దేవా మీరు ఎంతో కూలంకుషంగా మీరు వివరించారు. మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నాయన ఈ దినాల్లో కూడా ప్రభా మేము ఎదుర్కొన్నటువంటి సమస్య అది కేవలం ప్రభా అది మాకే తెలుసు, దేవునికి తెలియదు అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారితో మీరు మాట్లాడే విధానం కొరకు మీ స్తోత్రాలు. దేవా సంఘం ఎదుర్కొంటున్నటువంటి దేవా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మరి తండ్రి పడే శ్రమని కష్టాన్ని చూసినటువంటి దేవా ఆ దినాల్లో చూసినటువంటి మీ కన్నులు దేవా ఈ దినాల్లో కూడా ప్రభా మీరు మమ్మల్ని చూస్తున్నారని దేవా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి అన్నింటినీ మీరు చూస్తున్న దేవుడని మీరు మాకు వివరించిన విధానం అంతటి కూడా మీ స్తోత్రాలు. అవును ప్రభా మరి తండ్రి మా పట్ల మీరు గొప్ప ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నందుకు మీ స్తోత్రాలు చేయించుకుంటాం. అంత మాత్రమే కాదు నాయన మా హృదయాల్లో మేము కలిగి ఉండేటువంటి విశ్వాసం కూడా దేవా మేము పలికే మాటలు దేవా మా హృదయాల్లో మేము కలిగి ఉండేటువంటి విశ్వాసం మధ్య ఉండేటువంటి ఆ తేడా కూడా ప్రభా మీరు చూస్తున్న దేవుడని మీరు సెలవించారు. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి ఏమాత్రం నాయన పై పెదవులతోనే మిమ్మల్ని స్తుతించి గణపరచక పై పెదవులతోనే దేవా మరి తండ్రి నాయన మీ వైపు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకొనక లోపల నాయన మరి తండ్రి విశ్వాసం లేని వారంగా దేవా తక్కువ వారంగా ఏమాత్రం మేము కనబడుకుంటా మాకు సహాయం చేయండి. శక్తి బలంతో మమ్మల్ని నింపండి దేవా మరి తండ్రి ప్రభా మీరు సమస్తాన్ని మా హృదయాన్ని
హృదయ అంతరంగంలో ఉండేటువంటి విశ్వాసాన్ని చూసే దేవుడని దేవా మీరు మాకు స్పష్టం చేసిన విధానం అంతటి కూడా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి అంతేకాదు ప్రభా, ఇంకను ప్రభా నిలువెచ్చని స్థితిలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ప్రభా మరి తండ్రి వారి మీద కూడా మీకు అనుదృష్టి ఉందని మీరు సెలవిచ్చారని స్తోత్రం. వారిని కూడా మీరు ఎరిగి ఉన్నారని మీరు సెలవిచ్చిన విధానం అంతటి వరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. దేవా కృప చూపించండి నాయన. దేవా సమస్త విషయాల్లో మాకు సహాయం చేయండి. దేవా మీకు మరుగైనది ఏది లేదు నాయన. మీకు అనుదృష్టికి దేవా మరుగైనది ఏది లేదు. అందరు బట్టి మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. గొప్ప దేవా మరి తండ్రి ప్రభా మీ దృష్టికి సమస్తము తేటతెల్యంగా ఉందని మేము గ్రహించి విశ్వాసంతో నిరీక్షణతో ప్రభా యథార్థమైనటువంటి హృదయాలు కలిగి ప్రభా మమ్మల్ని మేము ఎంతో తగ్గించుకొని దేవా మరి తండ్రి ప్రభా విశ్వాసంతో నిరీక్షణతో దేవా మరి తండ్రి తగ్గింపుతో దేవా మరి తండ్రి మీ వైపు చూసి దేవా మీ చిత్తాన్ని మేము కనుగొని దేవా మరి తండ్రి ముందుకు సాగిపోయేటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని అందరూ కూడా నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఓ ప్రభా మరి తండ్రి నాయన హయా మీ సన్నిధిలో కనిపెట్టగా మీ సన్నిధిలో మీ వైపు చూడక దేవా మా యొక్క సొంత ఇష్టం దేవా యొక్క సొంత చిత్తం మేము చేసేదే ప్రభా మరి తండ్రి నాయన సరైందని దేవా మరి తండ్రి నాయన ఆ విధంగా ప్రభా ఆలోచన చేసి దేవా ఎంతో నష్టపోయినటువంటి వారు అని ఒప్పుకుంటున్నాం. దేవా మరి తండ్రి ఇంకో అటువంటి స్థితిలో ఎందరైతే ఉన్నారో దేవా వాళ్ళందరినీ కూడా మీరే దేవా కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు ఆయన. దేవా మరి తండ్రి నాయన మోషే గురించి మీరు సెలవిచ్చారు నాయన. ముఖాముఖిగా మరి తండ్రి నాయన ఎదుర్కొన్నటువంటి ప్రవక్త మోషే వంటి వారు ఎవరు లేరు దేవా అని మీరు సెలవిచ్చారు. స్తోత్రాలు నాయన. దేవా కృప చూపించండి నాయన. మీ వైపు చూసి మీ ఎందుకు కనిపెట్టుకొని మీ చిత్తాన్ని కనుగొని దేవా మరి తండ్రి నాయన మేము ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభా మీ చిత్తం జరిగించినప్పుడే మాకు క్షేమం ఉంటుంది. మీ చిత్తం జరిగించినప్పుడే దేవా మాకు బలము. మీ చిత్తం జరిగించినప్పుడే మాకు సంతోషం. దేవా మీ చిత్తం జరిగించినప్పుడే మా జీవితాల్లో వృద్ధి దేవా మరి తండ్రి అభివృద్ధి ఉంటుందని మీరు సెలవిచ్చారు. మీ స్తోత్రం. సమస్త విషయాల్లో సహాయం చేయండి ఆయన. మీ చిత్తాన్ని జరిగించేటువంటి బిడ్డలుగా మేమందరూ సాగిపోవడానికి సహాయం చేయండి. మా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రణాళికలు దేవా మరి తండ్రి నాయన అవన్నీ నాయన దేవా కొట్టివేమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలకు చూపించండి. మీకు కొందరు ఏమైనా వాకుమాన హృదయాల్లో నీరు కట్టి పాలింపజేయండి ఆయన. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్.